అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. చేతులు పైకెత్తి కొట్టెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. പാപത്തെ വെറുക്കുന്നു, ദൈവം പാപിയെ സ്നേഹിക്കുന്നു. പാപത്തെ വെറുക്കുന്നു, ദൈവം പാപിയെ സ്നേഹിക്കുന്നു. നല്ല സന്ദേശം നമ്മുടെ ദേശം എങ്ങുമേ അറിയിക്കണം. നല്ല സന്ദേശം നമ്മുടെ ദേശം എങ്ങുമേ അറിയിക്കണം. ഹല്ലേലൂയ സ്തുതി ഗായേഹം ഗായേഹം യേശു की स्तुति गाएहम गाएहम. ഹല്ലേലൂയ 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 ഹല്ലേലൂയ. హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తుతించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయనలో విశ్వసించు ఎవరు కూడా నాశనము చెందకుండా ప్రతి ఒక్కరు రక్షణ పొందుటకు దేవుడు ఘన కార్యమును శిలువ మరణమును చేసే ప్రభువా నీకే స్తుతి ఆరాధన. ఈ రోజు ప్రభువా నువ్వు పిలుచుకొని నీ సన్నిధిలో చేసినటువంటి బిడ్డలు ఒక్కొక్కరిని ప్రభువా పేరు పేరిట ఆశీర్వదించి ప్రభువా పాప బంధముల నుండి విడుదల, రోగముల నుండి అనారోగ్య పరిస్థితుల నుండి విడుదల, నీ శక్తి అభిషేకం కృప ఆశీర్వాదం నీ బిడ్డల మీద కురిపించేసయ్యా. యేసయ్య ప్రవక్త ద్వారా దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఆనాడు ఆ రోజు నేను మీపై కరుణ వర్షమును కురిపింతును. హల్లెలూయా. ప్రవక్తల ద్వారా విధించినటువంటి వాగ్దానములు ప్రభువా ఈ బిడ్డల మీద ఈ స్థలం పైన ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క పరిచర్యలో కూడా ప్రభువా నీ పవిత్రమైన వాగ్దానములు నెరవేరునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసువే 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 యేసువే. ప్రతి ఒక్కరు కూడా యేసు నామం పిలిచి ప్రార్థన చేసుకుందాం ప్రభువా. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభువా నీ యొక్క వాక్యాన్ని స్వీకరించినట్లు ప్రభువా మలచుము ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శక్తి కృప అభిషేకం ఉజ్జీవం ఆనందం యేసు నామములో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సింహపు పిల్లలు ఆహారము దొరకక అలమటించును, కానీ ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరికి అన్ని మేలులు సాధ్యమే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసువే 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 యేసువే. శక్తి కృప అభిషేకం స్వస్థత ఆశీర్వాదం నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిన్ను రక్త
రక్తం, యేసు రక్తం, యేసు రక్తపు ఆశీర్వాదం ఈ స్థలం అంతా నూతనీకరించు ప్రభువా. ప్రతి ఒక్క జీవితాలను నూతనీకరించు ప్రభువా. నూతన జీవి, నూతనమైన సృష్టి అగుటయే ముఖ్యమైన శ్రేష్టమైన కార్యమని దేవుని వాక్యం సెలవిస్తుండగా ఈరోజు వాక్యం వినపోతున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ప్రభువా నూతనమైన అభిషేకం, నూతనమైన నిర్ణయాలు, నూతనమైన శక్తి, చైతన్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. शक्तियाल रेठे, अभिषेकताल रेठे, विशुद्धियाल रेठे, तीक्ष्णताल रेठे. हालेलुया, हालेलुया, हालेलुया. स्तुति 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 स्तोत्र 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 हालेलुया, हालेलुया, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, ఈ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా అని చెప్పినప్పుడు ప్రియ సోదరులారా చేతులెత్తి ప్రభువును స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు ఉన్న వారందరూ పైకెత్తాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషముతో ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు ఒక విచారణకర్తలు పిల్లలకి ఆదివారం నాడు పూజ జరుగుతూ ఉండగా పిల్లలతో అడిగారంట, పిల్లలారా ఒక మంచి పాప సంకీర్తనము చేసే ముందు మనము ఏం చెయ్యాలి అని చెప్పి ఫాదర్ గారు అడిగారంట. ఫాదర్ గారు ఏమడిగారండి? ఏమడిగారు? వినిపించట్లేదు నాకు. ఒక మంచి పాప సంకీర్తనం చేసే ముందు మనము ఏం చెయ్యాలి అని చెప్పి ఫాదర్ గారు పిల్లలతో ప్రశ్నించారంట. ఒక అబ్బాయి లేచి నిలబడి ఫాదర్ గారితో చెప్పారంట, స్వామి పాప సంకీర్తనం చేసే ముందు పాపం చెయ్యాలండి అన్నారంట. ఏమన్నారు? నిజమే కదా. పాప సంకీర్తనం చేసే ముందు ప్రియ సోదరి సోదరులారా పాపం చెయ్యాలనేది మనకు బుర్ర, ఇంటలెక్చువల్ కెపాసిటీ మనకు నేర్పించేది. కుంభసారికి మున్పు పాపం చేయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియ సోదరి సోదరులారా ఈ సమయములో మనము కొద్దిసేపు ధ్యానం చేయబోతున్నాము. మానవ జీవితములో ఎదురవుతూ ఉన్నటువంటి సమస్యలను 6 రకములైనటువంటి సమస్యల క్రింద మనము తెలుసుకోగలం. అందులో మొట్టమొదటి సమస్య శారీరక సమస్యలు, అనగా ప్రాబ్లమ్స్ ఆఫ్ ద బాడీ అంటాం మనం. శారీరక సమస్యలు, మానవ జీవితంలో ఎదురవుతూ ఉన్నటువంటి శారీరక సమస్యలు ప్రియ సోదరి సోదరులారా మొట్టమొదటిగా రోగములు కానీ, రెండవదిగా నొప్పులు కానీ మానవ జీవితంలో ఎదురవుతూ ఉంది. రెండవది మానవ జీవితంలో ఎదురయ్యే రెండవ సమస్య అనేది మానసిక సమస్యలు, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద మైండ్. మానసిక సమస్యలు మానవ జీవితంలో ప్రియ సోదరి సోదరులు అప్పుడప్పుడు మనందరం అనుకుంటాం, నన్ను ప్రేమించే వారెవరు లేరు, నన్ను ఆదుకునే వారెవరు లేరు, నన్ను పరామర్శించే వారెవరు లేరు, నాతో ప్రేమతో మాట్లాడే వారెవరు లేరు. ఐ ఆమ్ ఎన్ అన్వాంటెడ్ చైల్డ్. ఐ డు నాట్ హ్యావ్ ఎనీవన్ హూ రియలీ లవ్స్ మీ. నన్ను ప్రేమించేవారు, నన్ను ఆదుకునేవారు, ప్రేమతో మాట్లాడేవారు, ఐ డోంట్ హ్యావ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ అనేది ప్రియ సోదరులారా ఒంటరితనం అనిపిస్తుంది ఈ జీవితంలో. ఆంతరికమైనటువంటి గాయములు ఈ రీతిగా మానవ జీవితంలో ఏర్పడుతూ ఉంది. మూడవది మానవ జీవితంలో ఎదురయ్యే మూడవ సమస్య ఆధ్యాత్మిక సమస్య, అనగా స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ అంటాం మనం.
మనందరి జీవితంలో ప్రియ సోదరి సోదరుల చాలామంది కూడా పుట్టు క్రైస్తవులు, పుట్టిన కొన్ని రోజుల్లోనే జ్ఞానస్నానము అనగా బాప్తిస్మ పొందినటువంటి వాళ్ళు, యేసుప్రభు మాత్రమే ఏకైక సర్వేశ్వరుడు అని మనకందరికీ తెలుసు. అయినను ప్రియ సోదరి సోదరులరా, సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అనారోగ్యముతో ఉన్నప్పుడు, రోగములు వచ్చినప్పుడు దేవుని యందు ఉంటూ ఉన్నటువంటి ఈ విశ్వాసమును కోల్పోయి ఇతర సంఘములోకి కానీ ఇతర మతమునకు చెందినటువంటి గుడిలోకి వెళ్ళి అక్కడ దేవునికి దండం పెట్టుకోవడం, విశ్వాసము కోల్పోవడం, అంధ విశ్వాసములో మూఢ నమ్మకములో జీవించేవారు ఎంతోమంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మానవ జీవితంలో ఎదురయ్యే 4వ సమస్య అనేది ఆర్థిక ఇబ్బందులు. ప్రియ సోదరులారా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఆర్థిక ఇబ్బందులు లేనటువంటి వారు ఎవ్వరూ లేరండి. కొన్ని నెలల క్రితమే మన ప్రధానమంత్రి గారు మోడీ గారు 500 కాగితాలు మరియు 1000 కాగితాలు రద్దు చేయడం జరిగింది. ఆ రోజుల్లో ప్రియ సోదరుల కూటానికి కొరకై నేను పలనాడు వెళుతూ ఉండగా రోడ్డు మీద కారులో ప్రయాణము చేసినప్పుడు గమనించినటువంటి ఒక సంగతి ఏంటంటే, బ్యాంకు ముందర నుండి కానీ ఏటీఎం కౌంటర్ల ముందర పెద్ద క్యూలు కనపడే అందండి. రోడ్డు మీదకి పెద్ద క్యూలు వచ్చినాయి. ఎందుకని? 500 కాగితాలు, పాత కాగితాలు లేకపోతే 1000 కాగితాలు మార్చుకోవాలి, బ్యాంకులో వేసినటువంటి డబ్బులు వాపసు తీసుకోవాలని చెప్పి అందరం కూడా పెద్ద పెద్ద లైన్లు కట్టుకొని ఏటీఎం కౌంటర్ దగ్గర నుండి, బ్యాంకు కౌంటర్ల దగ్గర నుండి రోడ్డు మీదకి పెద్ద క్యూలు కనపడాయి ప్రియ సోదరులారా. కానీ ప్రియ సోదరులారా, పాత జీవితమును మార్చుకొని నూతన జీవితమును నేను దయచేస్తాను, నా దగ్గరికి రండి అని చెప్పి యేసుప్రభు మన వైపు చేతులు చాపి పిలిస్తే ఎవ్వరూ రావడం లేదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు మనకు పాత జీవితమును మార్చి కొత్త జీవితమును దయచేస్తాను, మీరందరూ నా దగ్గరికి రండి అని చెప్పి మనల్ని పిలిస్తే యేసుప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది లేదు. ప్రియ సోదరి సోదరులారా, గమనించండి. కానీ ఏటీఎం కౌంటర్ల ముందర లేకపోతే బ్యాంకు కౌంటర్ ముందర ఎంతో మంది లైన్లు కట్టుకొని నిలబడ్డారు. రోజందయు ఎండలో నిలబడిన వాళ్ళు, అవునా కదండి? గమనించండి ప్రియ సోదరులారా, ఆధ్యాత్మిక జీవితములు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు మానవ జీవితములు ఎదురవుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అనేది ప్రియ సోదరి సోదరులారా కేవలం మనకు మాత్రం కాదు. రతన్ టాటా గారితో అడిగితే ఆయన ఇదే అంటారు, స్వామి డబ్బులు లేదండి అంటారు. ముఖేష్ అంబానీ గారికి అడిగితే ఆయన కూడా ఇదే మాటలు చెప్తారండి. ఎవరికి అడిగినా ప్రియ సోదరి సోదరు, కోట్ల కోట్ల ఆస్తులు ఉన్నవారైనను ప్రియ సోదరి సోదరులారా, మానవ జీవితములో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, అప్పు సమస్యలు అందరి జీవితములో వస్తూనే ఉంటాయి. 5వ సమస్య, మానవ జీవితములో ఎదురయ్యే 5వ సమస్య అనేది కుటుంబ సమస్యలు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కుటుంబ జీవితములు జీవించేవారు. మన కుటుంబములో మనకందరికీ సమస్యలు ఎదురవుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, భార్యాభర్తల మధ్య, దంపతుల మధ్య సమస్యలు, తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో సమస్యలు, అత్త కోడల మధ్యలో సమస్యలు. ఈ రోజులో చూస్తే ప్రియ సోదరులారా, కుటుంబములో సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో చూస్తే ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరిగేటట్టు ఉంటాయండి. తుపాకీలు లేకపోతే బాంబులే అవసరం లేదండి, నాలుకతోటి ప్రియ సోదరు దానికంటే బాగా పొడి చేస్తారు, చంపేస్తారు. ప్రియ సోదరులారా, గమనించండి, కుటుంబ సమస్యలు చాలా ఎదురవుతుంది మానవ జీవితంలో. 6వది చివరికి ప్రియ సోదరులారా, మానవ జీవితములో ఎదురయ్యే 6వ సమస్య అనేది అంధకార బంధకములు, అనగా డయాబాలిక్ పొసెషన్స్ అంటాం మనం ఇంగ్లీష్ భాషలో. సైతాని యొక్క ప్రభావము వలన అంధకార శక్తిలో పడిపోయి చెడు వ్యసనాలకు గురి అయ్యేవారు ఎంతో మంది ప్రియ సోదరి సోదరులారా తమకు జీవితమును నాశనం చేసేవారు. తాగుబోతుతనము కానీ, చుట్టాబీడ్లు సిగరెట్లు కాల్చి ధూమపానములు చేసేవారు కానీ, అదే విధముగా శారీరకమైనటువంటి అక్రమ సంబంధాలు, వ్యభిచారమైనటువంటి తప్పు పాపం చేసేవాళ్ళు ఎంతో మంది. ఈ రీతిగా అబద్ధ సాక్ష్యములు పలకటం, లేనిపోని మాటలు, కబుర్లు చెప్పుకోవటం ఎంతో మందికి ఈ రోజుల్లో ఒక అలవాటు కింద మారిపోయింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మానవ జీవితములో సైతాని యొక్క ప్రభావం, అంధకార చీకటి శక్తి ఎంతో ప్రభావముగా ఉన్నది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ శక్తులను జయించుటకై ప్రభు సమక్షములో ప్రార్థనాపరులై మనము జీవించాలి. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన ఒక అంశం, ఎందుకు ఈ 6 రకములైనటువంటి సమస్యలు మన జీవితములో ఎదురవుతుంది? కారణం ఏమిటి? కారణం తెలుసుకోవాలంటే యెషయా ప్రవక్త గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వాక్యములు చదివితే ప్రియ సోదరి సోదరులారా, మనమందరము తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఒక కారణము అక్కడ రాయబడి ఉన్నది. యెషయా ప్రవక్త గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనములలో మనము ప్రియ సోదరులారా ఇట్లు చదువుతున్నాము. ప్రభువు మిమ్ము రక్షింపలేని దుర్బలుడను కాదు, మీ మనవిని ఆలింపలేని చెవిటివాడును కూడా కాదు. మీ పాపములు మీకును దేవునికిని మధ్య అడ్డముగా ఉన్నవి. మీ దోషముల వలన అతడు తన ముఖమును మరుగు చేసుకొని మీ వేడుకలను ఆలంబకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకించేవారు, మనలందరూ మొరపెట్టుకునేటప్పుడు మనను రక్షించేవారు. కానీ మీకును దేవునికి మధ్య పాపమనే అడ్డుగోడ ఏర్పడై ఉన్నది. ఈ పాపమనే అడ్డును మనం తొలగించకపోతే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మన ప్రార్థన ఆలకించలేరు. ఈ సమస్యలు ఒకటి తర్వాత ఒకటిగా వరుసగా వస్తూనే ఉంటాయి. కనుక మనము దేవుని సమక్షములో ప్రార్థనాపరులై పాపం అనేటువంటి అడ్డును తొలగించుటకై సిద్ధపడాలి, జాగృతగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, కొన్ని సంవత్సరముల క్రితం అంటే 2005వ సంవత్సరం అని అనుకుంటున్నాను, నేను విజయవాడ సెయింట్ పాల్స్ కథీడ్రల్ చర్చిలో, బిషప్స్ హౌస్ పక్కన కథీడ్రల్ చర్చిలో 5 రోజుల్లో కూటం చేశాను. 2005వ సంవత్సరం అక్కడ కూటం జరుగుతూ ఉండగా 2వ రోజు రాత్రి కూటమును ముగించుకొని సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతూ ఉన్నటువంటి బైబిల్ కన్వెన్షన్ 5 రోజులు. ప్రియ సోదరులారా, 2వ రోజు రాత్రి ప్రార్థనా కూటమును ముగించుకొని నేను గుడి లోపల నుండి బయటకు వచ్చినప్పుడు ఒక ఆమె అక్కడ గుడి ఆవరణములో ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గర నిలబడి ప్రార్థనలో పాల్గొన్నటువంటి ఒక ఆమె రాత్రి 9 గంటల ఆ ప్రాంతములో వెంటనే ముందుకు పరిగెత్తుకొని వచ్చి నా దగ్గర వచ్చి, స్వామి ఒక బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని చెప్పి నా ముందర నిలబడింది. రాత్రి ఒక 9 గంటలు దాటిపోయిన సమయములో ఆమె గుడి బయట నిలబడి ఉన్నది. నేను ఆమె యొక్క తల మీద చేయి చాచి ఆశీర్వదించి ప్రార్థన చేసినప్పుడు ప్రియ సోదరి సోదరులారా, చేయి తీసినప్పుడు నా చేయి మీద ఫుల్ బ్లడ్ అండి, రక్తం. నేను అప్పుడు 5 గంటల నుండి గుడిలో నిలబడి వాక్యం చెప్పాను, స్వతదా ఆరాధన చేశాను, దివ్య బలి పూజను సమర్పించాను. ఆ తర్వాతే ఈమె బయట నుండి వచ్చి స్వామి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని చెప్పి నా ముందర నిలబడినది. ఆమె తల మీద చేయి చాపి ఆమెకు బ్లెస్సింగ్స్ ఇచ్చి చిన్న ప్రార్థన చేసి చేయి తీసినప్పుడు నా అరచేతిలో ఫుల్ రక్తం అండి, బ్లడ్. నేను ఆమె వైపు చూస్తాడు, అమ్మ ఏమైంది? ఇదిగో నా చేతిలో ఫుల్ బ్లడ్ అయ్యింది, నీకేంటి, ఏదైనా జబ్బు ఉన్నదా అని చెప్పి అడిగినప్పుడు ప్రియ సోదరులారా, ఆమె చెప్పినటువంటి సంగతి ఇదే, స్వామి నాకు కొన్ని సంవత్సరములై నాకు సోరియాసిస్ అనే వ్యాధి. సోరియాసిస్ అంటే ప్రియ సోదరులారా ఒక చర్మ వ్యాధి, ఒక స్కిన్ డిజీజ్. ప్రియ సోదరులారా, అంటే శరీరము తల నుండి అరికాలు వరకు శరీరం అంతా కూడా, చర్మం అంతా కూడా కుళ్ళిపోయి రక్తము కారుతూ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక జబ్బు చేసినటువంటి స్త్రీ. ఆమె 5 గంటల నుండి ప్రార్థనా కూటమునకై వచ్చి అక్కడ కూర్చుని అండి ఆ చెట్టు కింద బయట కూర్చుని ప్రార్థన చేసుకునే తర్వాత ప్రియ సోదరులారా, ఇదిగో రాత్రి సమయములో కూటం ముగించినప్పుడు వచ్చి బ్లెస్సింగ్స్ కొరకు అడిగి నా దగ్గరకు వచ్చి ప్రార్థన కోరి అడిగినప్పుడే నా చెయ్యి మీద బ్లడ్ అయ్యింది. అడిగి తెలుసుకునే సంగతి ఏంటంటే ప్రియ సోదరి సోదరులారా, గత 7 సంవత్సరములై సోరియాసిస్ వ్యాధితో బాధపడుచు ఉన్నటువంటి ఒక స్త్రీ. ఆమెతో మాట్లాడుచు, దేవా ఈమెకు స్వస్థత దయచేయాలి అని చెప్పి ఆ ప్రభువును కోరి ప్రార్థన చేయుచుండగా ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఒక సందేశం ఇవ్వడం జరిగింది. 117వ కీర్తన
7వ వచనములో మనము ఇట్లు చదువుతున్నాము ప్రియ సోదరి సోదరులారా. 117వ కీర్తన 7వ వచనములో ప్రభు వాక్యముల ద్వారా ఆ రోజు రాత్రి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. ఆ సందేశము ఈ రీతిగా ఉన్నది. కీర్తన గ్రంథం 117 7వ వచనం మనము ఇట్లు చదువుతున్నాము. చదవండి. ప్రభు తన యొక్క అనుగ్రహ దీవెనల ద్వారా ప్రభు సమక్షములో ప్రార్థన చేసే ప్రతి ఒక్క బిడ్డలకు దేవుని యొక్క అనుగ్రహ దీవెనలు ప్రసాదించే ప్రభు, మీ యొక్క పాపముల ద్వారా నీకు ఈ రోగము వచ్చినది అని చెప్పి ప్రియ సోదరులారా దేవుని యొక్క ఈ వాక్యం సెలవిస్తుంది. మీ యొక్క పాపముల ద్వారా మీకు ఈ రోగము వచ్చినది. గమనించండి ప్రియ సోదరులారా, పాపముల ద్వారా రోగము రావచ్చు అనేటువంటి సంగతి అప్పుడే నేను తెలుసుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరోసారి ఇదే వాక్యమును మనం బైబిల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అది ప్రియ సోదరి సోదరులారా, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి లేఖ, మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం, మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 30 వాక్యములో మనము ఇట్లు చదువుతున్నాము. మొదటి కొరింథీయులు 11:30. కనుకనే మీలో పెక్కువ మంది వ్యాధిగ్రస్తులై బలహీనముగా ఉన్నారు. ఎందరో మరణించిరి. మీలో పెక్కువ మంది వ్యాధిగ్రస్తులై మంచం పడుటకు, అనారోగ్యముతో ఉండుటకు కారణము మీరు చేసినటువంటి పాపములు కనుక పాపములను విడనాడి దేవుని సమక్షములోకి తిరిగి రావాలి అని చెప్పి ప్రియ సోదరులారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమెతో మాట్లాడుచూ ఉండగా ప్రియ సోదరులారా తెలుసుకునే సంగతి ఏంటంటే ఆమె యొక్క భర్త చనిపోయి 9 సంవత్సరములు దాటిపోయినది. భర్త చనిపోయినప్పటి నుండి భర్త యొక్క సొంత తమ్ముడు ఈ కుటుంబమును పోషించుటకై బియ్యం కానీ కూరగాయలు కానీ వాళ్లకు కొని ఇచ్చేది. ఒకరోజు సాయం సమయమున భర్త యొక్క సొంత తమ్ముడు ఇంటికి వచ్చి బియ్యం తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకునే తర్వాత ఆ రాత్రి తిరిగి సొంత ఇంటికి వెళ్ళలేదు. ఆ రోజు ప్రియ సోదరులారా తమ్ముడుకు అన్నయ్య చనిపోయినటువంటి అన్నయ్య గారి యొక్క భార్యకి అక్రమ సంబంధం మొదలయ్యింది. వ్యభిచారం అనేటువంటి పాపములో పడిపోయినటువంటి స్త్రీ ఆ రోజు నుండి ఈ యొక్క జబ్బుతో బాధపడుచూ ఉంది. ఈ యొక్క సోరియాసిస్ అనే రోగము రావడానికి కారణం ఆమె చేసినటువంటి ఈ తప్పు పాపమని ప్రియ సోదరి సోదరులారా ఈ వాక్యముల ద్వారా మనం తెలుసుకోవాలి. నేను ఆమెతో చెప్పాను, అమ్మా నువ్వు ఒక మంచి పాప సంకీర్తనం చేసినటువంటి ఈ పాపములను ప్రభు సమక్షములో ఒప్పుకొని ప్రార్థన చేయండి. దేవుడు మీకు కావలసినటువంటి అనుగ్రహ దీవెనలు దయచేస్తారు, స్వస్థత దయచేస్తారు అని చెప్పి ఈమెతో చెప్పడం జరిగింది. ఆమె వెంటనే నా చేతులు పట్టుకొని స్వామి మీ దగ్గర నేను పాప సంకీర్తనం చెయ్యాలండి అని చెప్పి అడిగారు. నేను చెప్పానమ్మా ఫాదర్ గారు వెయిటింగ్ చేస్తున్నారు, నేను వెళ్ళి భోజనం చేసి వస్తాను, మీరు గుడి లోపలికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయండి, పాప సంకీర్తనముకై సిద్ధపడండి, నేను భోజనం తర్వాత తిరిగి వస్తాను అని చెప్పి భోజనానికి వెళ్ళి ఒక 10-15 నిమిషాలలో తిరిగి వచ్చినప్పుడు ప్రియ సోదరి సోదరులారా ఈ స్త్రీ గుడి లోపల పీఠము దగ్గరకు వెళ్ళి నిలబడి ప్రార్థన చేస్తుంది. ఒక చక్కటి పాప సంకీర్తనము చేయుటకై సిద్ధపడే సమయము అక్కడ దగ్గర వెళ్ళి నిలబడి నేను ఆమె యొక్క పాప సంకీర్తనం వినడం జరిగింది. ఆమె మోకరించలేరు, ఎందుకంటే మోకాళ్ళ మీద ప్రియ సోదరులారా ఈ యొక్క శరీరము కుళ్ళిపోయి రక్తం కారుతూ ఉన్నటువంటి అవస్థలో వచ్చినటువంటి ఈ స్త్రీ చెప్పినటువంటి మాట ఇదే, స్వామి నేను మోకరించలేను, నేను కూర్చోలేను, నేను పడుకోలేను, ఎందుకంటే శరీరం అంతయు కూడా కుళ్ళిపోయి రక్తం కారుతూ ఉన్నటువంటి ఈ స్థితిలో వచ్చినటువంటి స్త్రీ నిలబడి పాప సంకీర్తనము చేసి ఆ రాత్రి తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. 4వ రోజు గురువారం నాడు ప్రియ సోదరులారా కూటం జరుగుతూ ఉండగా రాత్రి సమయమున ఇదిగో పీఠం మీద బలిపీఠము మీద దివ్య సత్ప్రసాద ప్రభువును ప్రతిష్ఠించి ప్రార్థన స్వస్థత ఆరాధన జరుగుతూ ఉండే ఆ సమయములో ప్రియ సోదరి సోదరులారా దేవుడు ఒక సందేశం ఇచ్చారు. ఇదిగో శారీరకమైనటువంటి స్కిన్ డిసీజ్తో బాధపడే నలుగురిని దేవుడు స్వస్థపరచినట్లు దేవుడు సందేశం ఇచ్చారు. ఆ కూటము తర్వాత ఈ బిడ్డ వచ్చి ఇదిగో సాక్ష్యం చెప్పడం జరిగింది, స్వామి ఇదిగో నా శరీరములో ఉండేటువంటి సోరియాసిస్ జబ్బు నుండి దేవుడు నాకు స్వస్థత
ఇచ్చారు. ఎప్పుడైతే మీ దగ్గర వచ్చి పాప సంకీర్తనము చేసుకొని నేను ఇంటికి వెళ్ళానో 2 రోజుల ముందర, అప్పుడు నుండి శరీరం అంతా దురద మొదలయ్యింది. ఆ దురద వచ్చినప్పుడు నుండే స్వస్థత మొదలయ్యింది. ఇప్పుడు నేను పూర్తి స్వస్థత పొందాను అని చెప్పి వచ్చి సాక్ష్యం చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ సోదరులారా, మానవ జీవితములో మనము పాపములను విడనాడి మంచి పాప సంకీర్తనము చేసి పశ్చాత్తాప హృదయముతో ఇంక ఎన్నడను నేను పాపములో పడిపోను, దేవుని బిడ్డగా నేను జీవిస్తాను అని దేవునికి మాట ఇచ్చి ప్రభు దగ్గరికి ఎవరైతే మరలి వస్తారో వారందరికీ కావలసినటువంటి అనుగ్రహ దీవెనలు దయచేయుటకై మన దేవుడు సిద్ధముగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనము ఆ ప్రభు సన్నిధిలోకి తిరిగి రావాలని దేవుడు మనందరిని కోరేది ఒకటే ప్రియ సోదరులారా. యెషయా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలలో మనము ఇట్లు చదువుతున్నాము. యెషయా ప్రవక్త 1వ అధ్యాయం 2-3 వచనాలలో ప్రభు ప్రవక్త ద్వారా ఇట్లు పలుకుచున్నారు. 2-3 వాక్యములు. ప్రభు ఇట్లు పలికెను, ప్రభు ఇట్లు పలికెను, భూమి ఆకాశములారా వినుడు, భూమి ఆకాశములారా వినుడు. నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలే నా మీద తిరగబడిరి. ఎద్దునకు తన యజమానుడు ఎవరో అని తెలియను, గాడిదకు యజమానుడు తనెక్కడ గడ్డి వేయునో తెలియను, తనకి ఎక్కడ గడ్డి వేయును అని తెలియను. కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఏమీయూ తెలియదు. నా ప్రజలేమీయూ అర్థం చేసుకోరు, నా ప్రజలు మాత్రము నన్ను అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క ఆవేదన ఆ ప్రభు అంటున్నారు. నా ప్రజలు మాత్రము నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఎద్దునకు గాడిదకి తనకి యజమానుడు ఎవరో అని తెలుసు, కానీ నా ప్రజలకు మాత్రము తనొక యజమానుని యొక్క మాటలు మాత్రం అర్థం చేసుకోవడం లేదు. ప్రియ సోదరి సోదరులారా గమనించండి. యెషయా ప్రవక్త 8వ అధ్యాయం 4వ వచనము నుండి మరొకసారి ఇదే విధముగా మనతో మాట్లాడుచు అంటూ ఉన్నటువంటి వచనములు 8వ అధ్యాయం 4వ వచనము నుండి చూడండి. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, ఈ బిడ్డనికి అమ్మా నాన్నని తీర్చు ప్రాయము రాకమునుపే అసిరియా రాజు సమస్త సంపదలను సమరియా సొమ్మును కొల్లగొట్టుకొని పోవును అని చెప్పెను. చదవండి. ఈ ప్రజలు నెమ్మదిగా పారు శిలువ జలములను నిరాకరించిరి. గమనించండి ప్రియ సోదరులారా, దేవుడు దయచేసే మంచి నీటిని జలములను నిరాకరించి మనము ప్రియ సోదరులారా మనకిష్టం వచ్చిన రీతిగా తిరిగినప్పుడు ఆ దేవుడు చెప్పినటువంటి మాట ఇదే, క్రింద పడిన వారు తిరిగి రారా, పైకి లేవరా, త్రోవ తప్పిన వారు నా చెంతకు తిరిగి రారా అని చెప్పి ఇర్మీయా ప్రవక్త 8వ అధ్యాయములో మనం ప్రియ సోదరి సోదరులారా ఇట్లు పలుకుచున్నారు. ఇర్మీయా ప్రవక్త 8వ అధ్యాయం 4-5 వచనముల ద్వారా మనము ఇట్లు చదువుతున్నాము. ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నారు, ప్రభు నన్ను తన ప్రజలకిట్లు చెప్పమనెను, క్రింద పడినవాడు పైకి లేవలేరా, త్రోవ తప్పిన వారు వెనకకు తిరిగి రారా. నా ప్రజలారా మీరు నా నుండి వైతొలగి కలకాలము నా పట్ల విశ్వాసఘాతకులుగాను మెలకనేలా నా బిడ్డలారా తిరిగి రండి అని చెప్పి ప్రియ సోదరి సోదరులారా దేవుని యొక్క వాక్యం మనందరితో చెప్పే ఒక విషయం ఇదే, తిరిగి రావాలి. ఆ ప్రభు సన్నిధికి మనం తిరిగి రావాలి. ప్రియ సోదరి సోదరులారా, ఇర్మీయా ప్రవక్త 2వ అధ్యాయం 22వ వచనము ద్వారా మరొకసారి ఇట్లా అంటున్నారు. ఇర్మీయా ప్రవక్త 2వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. అక్కడ మనము ఇట్లు చదువుతున్నాము, మీరు ఎన్ని క్షాళన పదార్థములతో కడుగుకొనినను ఎన్ని సబ్బులతో తోముకొనినను నీ దోషపు మరకలు నాకు కనిపించుచూనే ఉన్నాయి.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని క్షాళన పదార్థములతో మీరు కడుగుకున్నా సరి, ఎన్ని సబ్బులతో నీవు కడుగుకున్నా సరి, నీ యొక్క పాపపు మరకలు నా కండి ముందర నాకు కనిపించుచూనే ఉన్నాయి అని చెప్పి ప్రియ సోదరులారా, దేవుని యొక్క వాక్యం. టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది అప్పుడప్పుడు ప్రియ సోదరులారా. అడ్వర్టైజ్మెంట్ ఈ రీతిగా ఉంది, వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, కొనండి వాడుకొనండి, మీ బట్టలు నా బట్టలు వల్లే తెల్లదగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సోదరులారా, వాషింగ్ పౌడర్ నిర్మా కొన్నా సరే, లక్ష సబ్బుతో స్నానం చేసినా సరే, ప్రభు అంటున్నారు నీ పాపపు మరకలు మాత్రం పోవదండి. పాపపు మరకలు మన నుండి తొలగిపోవాలంటే ప్రియ సోదరి సోదరులారా, మనము ఆ ప్రభు సమక్షములో కలువరి సిలువలో యేసు ప్రభు ప్రోక్షించినటువంటి పవిత్రమైన కలువరి రక్తముచే మన శరీరమును, మన మనస్సును, మన ఆత్మను కడిగి శుద్ధి గావించుకోవాలి. అప్పుడు మాత్రమే శరీరములో పడినటువంటి ఈ యొక్క పాపపు మరకలు ప్రియ సోదరి సోదరులారా మనలో నుండి పోతుంది. కనుక ప్రభు సమక్షములో మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలంగా, యేసయ్యా పాపములు చేసి ఉన్నాను, మీ సన్నిధి నుండి దూరం అయిపోయి ఉన్నాను, నన్ను ఆశీర్వదించండి, మీ సన్నిధిలోకి తిరిగి రావడానికి నేను సిద్ధముగా ఉన్నాను ప్రభువా అని ఆ ప్రభు సమక్షములో పదే పదే మనం ప్రార్థన చేస్తూ మంచి పాప సంకీర్తనము చేసి ఆ దేవుని సన్నిధిలోకి మనం తిరిగి రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి సంగతి, మానవ జీవితములో ఎదురయ్యే ఈ 6 సమస్యలకు కారణము మనము చేసే పాపములు. ప్రియ సోదరి సోదరులారా, మనం గమనించి ఉన్నాం. అయితే ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి? పాపపు జీవితములో నుండి వైతొలగి ఆ ప్రభు సన్నిధిలోకి రావాలంటే మనము ఏమి చేయాలి? అది మనం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఒక విషయం. ప్రియ సోదరి సోదరులారా, తెలుసుకోవాలి. ఆ ప్రభు సన్నిధిలోకి వచ్చి ఎంతో మంది దావీదు కుమారా నన్ను కరుణించండి అని ప్రార్థన చేసి ప్రాధేయపడి అడిగినప్పుడు, పాదముల చెందపడి ప్రార్థించినప్పుడు, మొరపెట్టుకొని కన్నీటి ప్రార్థన చేసినప్పుడు వారందరితో దేవుడు అడిగినటువంటి ఒకే ఒక ప్రశ్న, బిడ్డా నేను ఈ పని చేయగలనని నీవు విశ్వసించుచున్నావా? నీవు నమ్ముచున్నావా? నినకు విశ్వాసం ఉండో నినకు ഞാൻ സ്വസ്ഥത തരാൻ ശക്തിയുള്ളവനാണെന്ന്. If you believe in me, I am able to give you the healing which you are requesting for. Are you ready? Are you ready to believe in God? Trust in the providence of God. దేవుని సమక్షములో విశ్వాసముతో ప్రార్థన చేసే ప్రతి ఒక్క బిడ్డలకి ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆ ప్రభు కావలసినటువంటి ఆశీర్వాదములు ప్రసాదిస్తారు. విశ్వాసముతో మనము ప్రార్థన చేయాలి. హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయం 1వ వచనములో మనము ఇట్లు చదువుతున్నాము. హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయం 1వ వచనములో ప్రియ సోదరి సోదరులారా మనము ఇట్లు చదువుతున్నాము. విశ్వసించుటయనా మనము నిరీక్షించుచు విషయముల యందు నిస్సందేహముగా ఉండుట. తర్వాత మనము చూడజాలని విషయములను గురించి నిశ్చయముగా ఉండుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడజాలని విషయములను గురించి నిశ్చయముగా నిస్సందేహముగా ఉండుటయే దేవుడు నా కొరకై ఈ పని చెయ్యగలనని నేను నమ్ముచున్నాను అని ఎప్పుడైతే నీవు ప్రభు సమక్షములో చెప్పగలుగుతావో అప్పుడు ప్రియ దేవుని బిడ్డ, నీకు కావలసినటువంటి విశ్వాస వరములు నీవు అభివృద్ధి పొందగలవు. ప్రైజ్ ది లార్డ్. కుడి చేయి పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ యొక్క విశ్వాసమే మనకందరికి కావలసినది. ప్రియ సోదరి సోదరులారా, నేను పోయిన వారం హైదరాబాద్ పక్కన కామారెడ్డి అనేటువంటి జిల్లాలో అక్కడ జీవదాన్ అనే ఆసుపత్రిలో అక్కడ అమ్మగారులు నర్సు వాళ్ళకి ప్రియ సోదరులారా ఒక వడకమునకు వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ గారు అక్కడికి వచ్చి ఒక సాక్ష్యం చెప్పడం జరిగింది. FCC సంస్థకు చెందినటువంటి అమ్మగారు గత ఒక సంవత్సరం ముందు వరకు సిస్టర్ గారు నెడుమానూరు, విజయవాడ పక్కన నెడుమానూరు అనే స్థలములో ఉన్నటువంటి అమ్మగారుల యొక్క ప్రొవిన్షియల్ హౌస్లో
ప్రొవిన్షియల్ కౌన్సిలర్గా చేసినటువంటి సిల్వి అమ్మగారు అక్కడ వచ్చి చెప్పినటువంటి సాక్ష్యం ఇదే. కొన్ని సంవత్సరముల క్రితం అమ్మగారు క్యాన్సర్ వ్యాధితో, ఓవేరియన్ క్యాన్సర్ వ్యాధితో ప్రియ సోదరి సోదరులారా హాస్పిటల్లోకి తీసుకెళ్ళారు. కీమోథెరపీ చేయాలని డాక్టర్ గారు అన్నారు. ప్రియ సోదరులారా, ఆ సిస్టర్ గారు చనిపోయని ఇదిలో డాక్టర్ గారు చెప్పినటువంటి సంగతి, ఈ అమ్మగారు ఇంచుమించు 2 వారముల లోపు ఈ యొక్క ఆపరేషన్ చేయించుకోపోతే, రేడియేషన్ థెరపీ స్టార్ట్ చేయకపోతే ఈ అమ్మగారు చచ్చిపోతారు అని చెప్పి డాక్టర్ గారు వైద్య శాస్త్రం రాసి ఇచ్చారు. అమ్మగారు చెప్పారు, నా శరీరము మీద చాకు పెట్టుకోకుండా దేవుడు నాకు కావలసినటువంటి స్వస్థత ప్రభు దయచేస్తారు అనే విశ్వాసముతో డాక్టర్ గారు రిపోర్ట్ వచ్చినప్పుడు ప్రియ సోదరి సోదరులారా, అమ్మగారు ఇక్కడ మన మంగళగిరి డివైన్ మర్సీ ధ్యానాశ్రమములో వచ్చి 4 రోజులు ఆదివారము నుండి బుధవారం వరకు ధ్యాన వడకము, ఆశ్రమ ధ్యాన వడకము చేయడం జరిగింది. ఆ రోజుల్లో దేవుడు ఒక సందేశం ఇచ్చారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడే ఒక బిడ్డను దేవుడు ఇదిగో విశ్వాసముతో ప్రార్థించే ఆ బిడ్డకి స్వస్థత దేవుడు దయచేస్తున్నారు అని సందేశం ఇవ్వడం జరిగింది. ప్రియ సోదరి సోదరులారా, సిస్టర్ గారు మరలా కామారెడ్డి జీవదాన్ హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ డాక్టర్ గారి దగ్గర పరిశీలించుకొని మరలా ఒక ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్ తీసుకొని చూసినప్పుడు అమ్మగారికి అసలు క్యాన్సర్ అనేది లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం కామారెడ్డిలో నేను వడకమునకు వెళ్ళినప్పుడు ధ్యానకూటం వాక్య పరిచయం చేస్తూ ఉండగా అమ్మగారు వచ్చి చెప్పినటువంటి ఒక గొప్ప సాక్ష్యం ఇది. సోదరువారండి, దేవుడు నన్ను పూర్తి స్వస్థపరిచారు, ఇదిగో దేవుడు నా నుండి క్యాన్సర్ వ్యాధిని తొలగించారు అని చెప్పి సాక్ష్యం చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో ఆ ప్రభు సమక్షములో ప్రార్థన చేసే ప్రతి ఒక్క బిడ్డలకు కావలసినటువంటి వరములు ప్రసాదించుటకై మన దేవుడు మనకు చేరువలోనే ఉన్నాడు. ఏ జాతి జనులకైనను, ఎంత గొప్ప జాతి జనులకైనను వారి దేవుడు మన దేవుని వలె ఇంత చేరువలోనే ఉన్నాడా? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనములో ప్రియ దేవుని బిడ్డలారా మనము ఇట్లు చదువుతున్నాము. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనములో మనము ఇట్లు చదువుతున్నాము. అవును మరి, అవును మరి, మన దేవుడు పిలవగానే పలుకును, మన దేవుడు పిలువగానే పలుకును. ఏ జాతి జనులకైనా, ఏ జాతి జనులకైనా, ఎంత గొప్ప జాతి జనులకైనా, ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు, వారి దేవుడు మన దేవుని వలె, మన దేవుని వలె చేరువలో ఇంత చేరువలోనే ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. అందరూ చేతులు పైకెత్తి చప్పట్లతో ప్రభువుని స్తుతించండి. 2 చేతులు పైకెత్తి చప్పట్లతో ప్రభువుని స్తుతించుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ జాతి జనులకైనను, ఎంత గొప్ప జాతి జనులకైనను వారి దేవుడు మన దేవుని వలె ఇంత చేరువలోనే ఉన్నాడా? పిలిస్తే పలుకే దేవుడు మన యేసు ప్రభు. ప్రియ సోదరి సోదరులారా, ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో ఆ ప్రభు సన్నిధిలో యేసయ్యా నేను రోగి అయి ఉన్నాను, నాకు స్వస్థత దయచేయండి అని ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ప్రియ సోదరి సోదరులారా ఆ దేవుడు కావలసినటువంటి వరములు ప్రసాదిస్తారు. విశ్వాసముతో ప్రార్థించాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసే ఎవరు కూడా ఒట్టి చేతులతో తిరిగి ఇంటికి వెళ్ళలేదు. ప్రియ సోదరులారా, ఈ విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. ఇటువంటి విశ్వాసముతో ప్రార్థించే ఒక మనిషిని మనం బైబిల్లో మనం చూస్తున్నాం. ఆదికాండములో 22వ అధ్యాయం 2వ వచనములో ప్రియ సోదరి సోదరులారా అబ్రహాము అనే ఒక మనిషిని మనకు కనిపిస్తాయి. 12వ అధ్యాయములో ఆ దేవుడు ఎంపిక చేసినటువంటి అబ్రహాం అనేటువంటి మనిషికి దేవుడిచ్చినటువంటి ఒక వాగ్దానము, అబ్రహాము నీకు నేను ఈ యొక్క ఆకాశముల నక్షత్రముల వలె భూమిలో ఇసుక వలె బిడ్డలను సంతాన సౌభాగ్యము కలుగజేస్తాను అని దేవుడు వాగ్దానం చేశారు. అబ్రహామునకు 75 వయస్సు, భార్యకు వయస్సు మళ్ళినది, గొడ్రాలు, ఒక బిడ్డ కూడా లేదు, గర్భఫలము లేనటువంటి ఆ ఒక దంపతులకు ప్రియ సోదరి సోదరులారా చివరికి వృద్ధాప్యములో దేవుడు ఒక బిడ్డను దయచేశారు. అబ్రహాముకు ఒక కొడుకు పెట్టాడు. ఆ కొడుకు పేరేంటి? ఇస్సాక్ అనేటువంటి బిడ్డ. ఎంతో ప్రేమతో ఇస్సాకుని ప్రేమతో పరిపాలిస్తూ పెంచుకొని వస్తూ ఉండగా ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో చెప్పినటువంటి మాట ఇది. 22వ అధ్యాయం 2వ వచనం చదవండి.
అంతటా దేవుడు అతనితో నీ కుమారుని నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఇస్సాకును వెంట పెట్టుకొని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకు ఒక కొండను చూపుదును, నీకు నేను ఒక కొండను చూపుదను, దాని మీద ఈ కుమారుని దహన బలిగా సమర్పించాలని చెప్పి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు అబ్రహామునకు చెప్పినటువంటి మాట ఇది. నీ కుమారుడు, నీవు ప్రేమతో పెంచే ఏకైక కుమారుడు ఇస్సాకుని వెంట పెట్టుకొని మోరియా కొండపైన నాకు దహన బలి సమర్పించాలి. ప్రియ సోదరులారా, దేవుడు చెప్పినటువంటి ఈ మాట విశ్వసించినటువంటి అబ్రహాము తెల్లవారుజామున లేచి పుల్లలు తీసుకొని కత్తి తీసుకొని ఇదిగో నిప్పంటించుకొని మోరియా పైకి వెళుతూ ఉండగా చిన్న కుమారుని వెంట పెట్టుకొని వెళుతున్నారు. దారి మధ్యలో కొండ ఎక్కుతూ ఉండగా కుమారుడు ఇస్సాకు నాన్న వైపు చూస్తూ అడుగుతున్నాడు, డాడీ డాడీ, మన చేతిలో పుల్లలు ఉన్నది, మన చేతిలో కత్తి ఉంది, మన చేతిలో నిప్పు ఉన్నది, కానీ బలి సమర్పించుటకు గొర్రెపిల్ల ఎక్కడా? బలి సమర్పించుటకు గొర్రెపిల్ల ఎక్కడా అని ఇస్సాకు సొంత కుమారుడు నాన్న వైపు చూసి అడుగుతూ ఉండగా సొంత కుమారుని దహన బలిగా సమర్పించుటకై వెళుతూ ఉన్నటువంటి అబ్రహాము ప్రియ సోదరులారా కుమారుని వెంట పెట్టుకొని దగ్గర పిలిచి ఆ మెడలో చేయి వేసి కుమారునితో అన్నారు, బిడ్డ, మనం పైకెక్కినప్పుడు కొండపైన దేవుడు మనకు దయచేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కొండకెక్కినప్పుడు ఆ కొండ పైన దేవుడు మనకు దయచేస్తారు. అబ్రహామునకు తెలుసా కొండపైన దేవుడు గొర్రెపిల్లను దయచేస్తారని? మరి ఎట్లా చెప్పగలిగాడు? ఇదేనండి విశ్వాసం అంటే. అబ్రహాము విశ్వసించాడు, నాతో మాట్లాడినటువంటి దేవుడు, వాగ్దానములో విశ్వస్త పాత్రుడైనటువంటి దేవుడు చేయవలసినటువంటి కార్యములు చేస్తారు. ఈ విశ్వాసముతో ప్రియ సోదరి సోదరులారా అబ్రహాము కుమారుని పైకి తీసుకొని పోయి కొండపైన బలిపీఠము సిద్ధము చేసి ఇదిగో పుల్లలు పెట్టి ఆ కొండపైన బలిపీఠము పైన కుమారుని పడుకోబెట్టి దహన బలి సమర్పించుటకై కత్తి చేతిలో తీసుకొని పైకి లేపి కుమారుని చంపుటకై చూస్తూ ఉండగా ఒక నిమిషార్థములో ఆ దేవుడు పేరు పెట్టి పిలిచాడు, అబ్రహాము, నీవు కుమారుని సమర్పించుటకు సిద్ధపడ్డావు, కానీ కుమారుని మాత్రం బలి చెయ్యవద్దు. అదిగో చూడండి, అక్కడ ఒక గొర్రెపిల్లను నీకు కనిపిస్తాయి, ఆ గొర్రెపిల్లను కుమారునికి బదులుగా నాకు బలి సమర్పించండి అని చెప్పి అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడు. చప్పట్లతో ప్రభువుని స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొక వ్యక్తి బైబిల్లో మనం చూస్తున్నాము, మోషే ప్రవక్త అని ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశపు బానిసత్వము నుండి విడిపించి ఎడారిలో 40 సంవత్సరములు ప్రయాణము చేసి ప్రజలతో పాటు వెళుచు ఉండగా ఒక రోజు బిడ్డలకి త్రాగుటకు నీళ్లు లేదు, భోజనం చేయుటకు ఏమీ లేదు, చచ్చిపోతున్నాము, ఎందుకు మీరు ఈ ఎడారిలో చంపేయుటకు మమ్ము తీసుకొచ్చారని మోషే ప్రవక్తతో దేవునితో ప్రియ సోదరు సన్నుగుకొని మాట్లాడుచూ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు. మోషే ప్రవక్త ఏం చేశాడు? కొండపైన దేవుని సమక్షములో ప్రార్థన చేస్తున్నాడు, దేవా, ఈ బిడ్డలు చచ్చిపోతున్నారు, త్రాగడానికి మంచి నీళ్లు కూడా లేదు, ఏం చెయ్యాలి అని చెప్పి ప్రార్థన చేసినటువంటి మోషే ప్రవక్తతో దేవుడు మాట్లాడడం జరిగింది. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనములో మనము ఇట్లు చదువుతున్నాము. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనములో మనము ఇట్లు చదువుతున్నాము, నీవు చూచుచుండగానే నేను హోరేబు కొండపైన రాతి మీద నిలబడును, నీవు చేతి కర్రతో ఆ రాతిని కొట్టుము, మీరందరూ త్రాగుటకు రాతి నుండి నీళ్లు పుట్టను అని చెప్పి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానములు విశ్వసించినటువంటి మోషే ప్రవక్త ప్రియ సోదరి సోదరులారా చేతి కర్రతో హోరేబు కొండపైన రాతిని కొట్టినప్పుడు అందరికి త్రాగుటకు దేవుడు నీళ్లు దయచేశారు. చప్పట్లతో ప్రభువుని స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు సాయంత్రం ఈ కూటమిని ముగించుకొని ఇంటికి వెళ్ళి చక్కగా అన్నం తిని నిద్రపోయే సమయములో దేవుడు వచ్చి తట్టి లేపి, అమ్మా లెగండి లెగండి, ఇదిగో ఆ రూమ్ మూలలో పెట్టినటువంటి పామును చంపుటకు పెట్టినట్టు కర్ర ఉంది కదా, ఆ కర్ర తీసుకొని అదిగో ఆ ఒక టైల్స్ మీద కొట్టండి, నీళ్లు వస్తుంది అని చెప్తే కొడతారా?
కొడతారండి? కొట్టరా? ఎందుకు కొట్టరు? కర్రతో టైల్స్ మీద కొడితే ఏమవుతుందండి? ఏమైంది? కర్ర మాత్రం పగిలిపోతాయంట, ముక్కలు ముక్కలుగా పగిలిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ సోదరులారా, టైల్స్ మీద కర్రతో కొడితే కర్ర మాత్రం ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది అని మనకు తెలుసు. కానీ మోషేకి ఈ సంగతి తెలియదండి. మోషే ప్రవక్తకు తెలియదు కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట, వాగ్దానము విశ్వసించినటువంటి మోషే ప్రవక్త ఈ కర్రతో ఈ రాయి మీద కొడితే రాతి నుండి నీళ్లు వస్తుంది అనే విశ్వాసంతో కొట్టినప్పుడు ఏం జరిగింది? నీళ్లు వచ్చిందండి. మనం కొడితే కర్ర పగిలిపోతాయి, మోషే కొడితే నీళ్లు వస్తుంది. ఇదేనండి తేడా. ఈ విశ్వాసం ప్రియ సోదరి సోదరులారా మనం సరి చేసుకోవాలి. ఇదే మనకు కావలసినటువంటి విశ్వాసం అని ప్రియ సోదరులారా మనం నమ్ముకోవాలి. మన బుర్ర మనకు నేర్పించే ఆ ఒక సంగతి కాదు. ఆ దేవుని పైన నాకుండనటువంటి ఆ ఒక విశ్వాసముతో ప్రభు సమక్షములో నేను ప్రార్థన చేయాలి. అప్పుడు మనకు కావలసినటువంటి అనుగ్రహ దీవెనలు ఆ ప్రభువు మనకు దయచేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తున్న మరొక వ్యక్తి, సిరియా దేశమునకు చెందినటువంటి కుష్ఠరోగ వ్యాధితో బాధపడుచు ఉన్నటువంటి నామాన్ అనేటువంటి మనిషి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 10 నుండి 15 వరకు వాక్యములలో మనం చూస్తున్నాము. ఆ దేశములో ఎలీషా అనేటువంటి ప్రవక్త వచ్చి గొప్ప బైబిల్ కన్వెన్షన్ చేస్తున్నారండి. ఎవరు? ఎలీషా ప్రవక్త వచ్చి వాక్యం చెప్తూ ఉండగా మధ్యలో చాలా మందికి రోగ స్వస్థతలు. ప్రియ సోదరి సోదరులారా, ఇది చూసినటువంటి నామాను యొక్క సేవకులు కొంతమంది నామాను ఈ యొక్క ఎలీషా ప్రవక్త దగ్గరికి ఫ్రీ టైంలో వెళ్ళి అడిగారు, ఇదిగో చూడండి మా యజమానుడు నామాను కుష్ఠరోగ వ్యాధితో పడిపోయాడు, కొద్దిగా ఆయనని స్వస్థపరచగలడా అని చెప్పి అడిగినప్పుడు ప్రియ సోదరి సోదరులారా ఎలీషా ప్రవక్త అన్నారు, ఆయన్ను తీసుకొని పోయి యెరూషలేములో యోర్దాను నదిలో 7 సార్లు స్నానం ఇప్పించుకోండి, ఆయనకు దేవుడు స్వస్థత దయచేస్తారు అని చెప్పడం జరిగింది. ప్రియ సోదరులారా, ఈ యొక్క సేవకులు నామాను దగ్గరకు వెళ్ళి నామానుతో చెప్పారు, దేవుని యొక్క ప్రవక్త ఇట్లా అన్నారు, మనం వెళ్ళుదామని చెప్పి బలవంతముగా నామాన్ని తీసుకొని యోర్దాను నదిలో 7 సార్లు స్నానం ఇప్పించినప్పుడు ప్రియ సోదరి సోదరులారా ఆ మనిషి పూర్తి స్వస్థత పొంది ఆ దేవుని సమక్షమునకు తిరిగి వచ్చినట్లు మనం చదువుతున్నాము. 15వ వాక్యములో రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. అయ్యా ఈ భూమి మీద ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నాకు ఇప్పుడు స్పష్టమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఈ భూమి పైన ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది అని చెప్పి ఎంతో విశ్వాసముతో ఎలీషా ప్రవక్త దగ్గరికి తిరిగి వచ్చి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. నామానైనటువంటి ఒక అన్యుడు కుష్ఠరోగ వ్యాధి నుండి స్వస్థత పొందినటువంటి మనిషి. ఇదే వాక్యమును మనం అపోస్తుల చర్య 4వ అధ్యాయం 12వ వచనములు మరోసారి చదువుతున్నాం సోదరులారా. అపోస్తుల చర్య 4వ అధ్యాయం 12వ వచనములు ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, ఆయన యందు తప్ప వేరొక్కని యందు రక్షణ లభించదు. ఏలయనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరే ఒక్కనికి కూడా ఇవ్వబడలేదు. చప్పట్లతో ప్రభువుని స్తుతించుదాం సోదరులారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశము క్రింద భూమి పైన రక్షణ కలిగించు ఏకైక నామము, ఒకే ఒక నామం యేసు ప్రభు నామం మాత్రమే. కనుక ప్రియ సోదరి సోదరులారా ఆ ప్రభు సమక్షములో మనం ప్రార్థన చేయాలి దేవుని దీవెనలు పొందుటకై. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులు యేసు ప్రభు స్థాపించినటువంటి క్రైస్తవ కథోలిక సంఘమును, నిజమైనటువంటి ఆర్సీఎం కథోలిక సంఘమును విడిచిపెట్టి ఎంతో మంది ఈ రోజుల్లో పాస్టర్ గారులు ప్రారంభించినటువంటి ఇతర సంఘములోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజుల్లో చూస్తే ఎక్కడ చూసినా తలకొక సంఘం కింద మారిపోయిందండి. బాప్టిస్ట్ సంఘం అని,
ప్రొటెస్టెంట్ సంఘం అని, లూథరన్ సంఘం అని, సిఎస్ఐ సంఘం అని, రక్షణ సంఘం అని, హోసానా మందిరం అని, కాల్వరి గుడి అని ఎంతోమంది ప్రియ సోదరి సోదరులారా పాస్టర్ గారు ఈ యొక్క 6 అంగుళాల పొట్టకూడు సంపాదించుకోవాలని వారి పేరు మీద వారే ప్రారంభించినటువంటి సంఘాలు. నేను ఇక్కడికి వచ్చినటువంటి కొత్తలో పోయిన సంవత్సరం ఒకరోజు ఇక్కడ పూజ చేసుకొని బయటకు వచ్చేటప్పుడు ప్రియ సోదరులు ఒకరు వచ్చి, స్వామి మా బిడ్డకి ఇక్కడ బాబూజీ నగర్ నుండి ఒకరు వచ్చి, స్వామి మా బిడ్డకి పుట్టినరోజు అండి, కాబట్టి ఈరోజు రాత్రి మీరు వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వాలండి అని చెప్పి అన్నారు. సాయంకాలమున నేను వెళ్ళడం జరిగింది వారి ఇంటికి, ఇక్కడే మన బాబూజీ నగర్లో. ప్రియ సోదరులు వెళ్ళాను, అక్కడ కూర్చున్నా. అప్పుడు పెద్ద సందడి, ఊరి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళు అన్న భోజనాలు పెట్టుకుంటున్నారు. ప్రియ సోదరులారా, నేను అక్కడికి వెళ్ళి కొద్దిసేపటికి బాప్టిస్ట్ పాస్టర్ గారు కూడా అక్కడ వచ్చి నా పక్కన కూర్చున్నారండి. చాలా సంతోషం, మాట్లాడుకున్నాం. కొద్దిసేపు తర్వాత ఇంటి యజమానుడు నా దగ్గరికి వచ్చి అన్నారు, స్వామి మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, ఆ తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్తారండి అన్నారు. ఏమన్నారు? మీరు బ్లెస్సింగ్ ఇవ్వండి, ఆ తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్తారండి అన్నారు. అప్పుడు నేను ఆయనతో అడిగాను, ఏమండి నేను వాక్యం చెప్పలేనా? నేను వాక్యం చెప్పనా? కావాలంటే 2 నేనే చేస్తాను, లేకపోతే 2 ఆయనతో ఇప్పించుకోండి అన్నాను నేను. కాదండి స్వామి, ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వకూడదండి, కానీ వాక్యం చెప్పవచ్చా? బ్లెస్సింగ్స్ ఇవ్వకూడదు, ఓకే, కానీ ఆయన వాక్యం చెప్పవచ్చా అని చెప్పి అడిగాను. ఏమైందన్న ప్రియ సోదరులారా, సంగతి అయిపోయింది. భోజనాల సమయంలో పాస్టర్ గారు నా పక్కన కూర్చున్న చాలా మంచివారండి. మాట్లాడుతూ ఉన్నాం. వింటున్నారేమో, ఏదైనా ప్రియ సోదరు, నాకు భయం లేదు కాబట్టి చెప్తున్నా మైక్లోనే, లేకపోతే మైక్ తీసి తెప్పవలసిందే. కానీ ప్రియ సోదరులారా, అక్కడ ఆయన పక్కన కూర్చుని మాట్లాడుచు ఉండగా నేను పాస్టర్ గారితో అడిగాను, ఏమండి ఏమనుకోబాకండి, ఎందుకంటే మాకు కేరళలో ఇలా సంఘాలు ఏం లేదు కాబట్టి నాకు తెలియదు మీ సంగతులు, కాబట్టి అడుగుతున్నానండి పాస్టర్ గారండి మిమ్మల్ని ఎవరు అభిషేకించారండి అని చెప్పి అడిగాను. ఏమడిగాను? మిమ్ములను ఎవరు అభిషేకించారండి అని అడిగిన. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారు, స్వామి నన్ను నేనే అభిషేకించానండి అన్నాడు. ఏమన్నారు? తన్ను తానే అభిషేకించాడంట. సోదరులు, ఇటువంటి ఒక అభిషేకం గురించి నేను విడలేదండి. అదే మొట్టమొదటిసారిగా వినడం. తన్ను తానే అభిషేకించారంట. గమనించండి ప్రియ సోదరులారా, ఈ రీతిగా తనను తానే అభిషేకించుకొని ఒక బైబిల్ పట్టుకొని ఊరు ఇంటింటికి తిరిగి వాక్య పరిచర్యలు చేస్తూ ఎంతో మంది ప్రియ సోదరులారా ఆర్థికమైనటువంటి లాభము కొరకై ఈ 6 అంగుళాల పొట్టకూడు నింపుకోవాలని మాత్రమే ఏదేదో గుడ్లు పెట్టుకుంటున్నారని ఒక 2-3 పిల్లలను కూర్చోపెట్టి ఉదయం నుండి స్తోత్రం చెల్లిందుము అని పాటలు పాడతారండి. వెళ్ళి చూస్తూ ఉంటే ఒక రూమ్లో 2 పిల్లలు ఉండారు, పెద్ద మైక్ గొట్టాలు పెట్టుకుంటారండి. చూస్తే ప్రియ సోదరులు మనం ఏమనుకుంటాం, బయట నుండి వింటే ఒక 100 మంది ఉండారేమో అని అనుకుంటాం మనం. ప్రతి ఊరిలో ప్రియ సోదరు ఇది ఒక అలవాటు కింద మారిపోయింది. అమాయకులు క్రైస్తవ కథోలిక బిడ్డలు ఎక్కడ వాక్యం ఉండి అక్కడికి పరిగెత్తుకొని పోతారు, బైబిల్ పట్టుకొని పాస్టర్ గారి ముందర నోరు విప్పి కూర్చుంటారండి. తప్పు ప్రియ సోదరులారా, ఎందుకంటే యేసు ప్రభు స్థాపించినటువంటి సంఘం ఒకటే మాత్రమే అని మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్యములో ఉందండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్యములో ప్రియ సోదరి సోదరులారా, మనము ఇట్లు చక్కగా చదువుతున్నాము, ఈ రాతి మీద పేతురు ఈ రాతి మీద నా సంఘమును నేను నిర్మించదను అని చెప్పి ప్రియ సోదరులారా, యేసు ప్రభు పేతురు గారు అనేటువంటి రాతి పైన ప్రారంభించి 2000 సంవత్సరముల క్రితం ప్రారంభించినటువంటి ఏకైక సంఘం, ఒకే సంఘం క్రైస్తవ కథోలిక RCM సంఘం మాత్రమేనండి. ఎందుకంటే కథోలిక సంఘమునకు మొట్టమొదటి పాపుగారుగా పేతురు గారిని అభిషేకించినటువంటి దేవుడు ప్రియ సోదరులారా, ఇప్పుడు 265వ పాపు గారు మన ఫ్రాన్సిస్ పాపు గారు వారసత్వ అధికార అభిషేకముచే పాపు గారు మేత్రాణులు గురువులను అభిషేకించి పాప సంకీర్తనము వినుటకు, అదేవిధముగా బలి పూజను సమర్పించుటకై గురువులను అభిషేకిస్తున్నారు కథోలిక సంఘములో మాత్రం. ప్రియ సోదరి సోదరులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. సోదరులారా, మరొక సంగతి నాకు గుర్తుంది. ఒక రోజు ఉదయం 5:30 గంటలకి ఇక్కడ మన విచారణ గుడిలో 5:30 గంటలకి దివ్య బలి పూజను సమర్పించి నేను బయటకు రాగానే ఒక ఆమె వెంటనే పరిగెత్తుకొని వచ్చి, స్వామి ఇంటికి పునాది వేస్తున్నామండి, ఈరోజు ఉదయం 10 నుండి 11 వరకు మంచి ముహూర్తం, మీరు వచ్చి ప్రార్థన చెయ్యాలండి, బ్లెస్సింగ్స్ ఇవ్వాలండి అని చెప్పి నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు పొరపాటు చేస్తున్నారు, నా దగ్గరకే వస్తారు ఇవన్నీ.
నేను బయటకు వచ్చినప్పుడు ప్రియ సోదరులు ఆమెతో చెప్పాను, అమ్మ నేను కాదుగా మీ విచారణకర్తలు, మీకు విచారణకర్తలు ఉన్నారు, స్వామికి చెప్పండి అన్న. ఓహో అప్పుడు మీరు కాదండి మా విచారణకర్తలు, మరెవరండి మా విచారణకర్తలు అని నన్ను ప్రశ్నిస్తున్నారు ఆమె. అప్పుడు నేను అడిగాను, ఏంటమ్మా గుడికి వచ్చే అలవాటు లేదా అని అడిగా. శుక్రవారం వస్తున్నానండి. అప్పుడు మీరే ప్రసంగం చెప్తారండి. అవన్నమ్మా నేను ఇక్కడ ధ్యానాశ్రమంలో చేస్తున్నాను కాబట్టి, కానీ మనకి ఇక్కడ డివైన్ నగర్ విచారణ స్వామి ఉన్నారు కదా, స్వామిని అడగాలి, ఆదివారం గుడికి వచ్చే అలవాటు లేదమ్మా అని అడిగిన. అప్పుడు చెప్పేది ఏంటంటే, ఆదివారం ఇక్కడికి రామండి, మీరు ఎక్కడికి వెళ్తారండి? మేము కాకాని వెళ్తామండి అన్నారు. కాకానిలో ఏముందండి? తోట. కాకాని తోటకి వెళ్తారంట. అక్కడ ఏంటమ్మా అక్కడికి వెళ్ళలేదని అడిగిన. అప్పుడు ఆమె చెప్పిన సంగతి ఏంటంటే, స్వామి అక్కడ బెల్ల ఆరాధన అండి అన్నారు. ఏంటంటే అక్కడ బెల్ల ఆరాధన. నేను అడిగిన, ఏంటి మీ ఇంటి దగ్గర బెల్ల లేదా? మీ ఇంటి దగ్గర బెల్ల లేదా? మరేంటి అక్కడ దాకా ఖర్చు పెట్టుకొని వెళ్ళి సమయం వేస్ట్ చేసుకొని అక్కడ బెల్ల ఆరాధన చేయడం ఏంటి? మీ ఇంటి దగ్గర చేయవచ్చు కదా. తెలియదండి, తెలియక పొరపాట్లు చేస్తున్నారు. అక్కడ దాకా వెళ్ళి అక్కడ బెల్ల ఆరాధన అంట. బెల్ల ఆరాధన అంటే మన దివ్య బలి పూజ అంటే తెలియదు చాలామందికి. క్రైస్తవ కథోలిక సంఘములో యేసు ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకం నుంచి అపోస్తుల ద్వారా ఇదిగో గురుత్వ జీవితమును ప్రారంభించినటువంటి దేవుడు. యోహాను శుభవార్త 20 అధ్యాయం 22, 23 వచనములలో మనం ఇట్లు చదువుతున్నాము. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. అట్లు పలికి వారి మీద శ్వాస ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పను. గమనించండి ప్రియ సోదరులారా, ఆ తర్వాత 23వ వచనములో మనము ఇట్లు చదువుతున్నాము. ఎవరి పాపములైనను మీరు క్షమింపని ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరు పాపములైనను క్షమింపని ఎడల అవి వారిని క్షమింపబడవు అని చెప్పి వారి మీద శ్వాస ఊసి పరిశుద్ధాత్మనిచ్చినటువంటి దేవుడు. ప్రియ సోదరి సోదరులారా గమనించండి, దేవుడు తనకు పరిశుద్ధాత్మను అపోస్తుల పైన శ్వాస ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములైనను క్షమించిన ఎడల అది వారిని క్షమింపబడును, ఎవరి పాపములైనను మీరు క్షమింపని ఎడల అది వారిని క్షమింపబడవు అని చెప్పి మాట ఇచ్చినటువంటి దేవుడు. వారసత్వ అధికార అభిషేకము ద్వారా కథోలిక సంఘములో గురుత్వ జీవితము ప్రారంభించినటువంటి దేవుడు కేవలం గురువులకు మాత్రమే పాపములు మన్నించే అధికారం ఇచ్చారు, బలి పూజను సమర్పించే అధికారమునిచ్చారు. వేరే ఒక పాస్టర్ గారికి లేదండి, లేదు ప్రియ సోదరులారా. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంతో మంది ఈ వాక్యములు తెలియక పొరపాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చి కన్నీటితో, స్వామి ఏం చెయ్యాలో, కూతురును ఒక బాప్టిస్ట్ సంఘములో ఇచ్చామండి, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఏం చెయ్యాలి గమనించండి ప్రియ సోదరులారా. క్రైస్తవ కథోలిక సంఘములో అస్సలు యువతి యువకులు లేనట్టే వేరే సంఘములోకి ఇచ్చారంట. ఎందుకు ఇచ్చారు? పెళ్లి చేసి ఇచ్చారు. ప్రియ సోదరి సోదరు, క్రైస్తవ కథోలిక సంఘములో కుటుంబ జీవితము ప్రారంభించేది పెళ్లి అని కాదు. ఇది ఒక దేవద్రవ్యానుమానము, పవిత్ర సాంఖ్యము, జ్ఞాన వివాహం అంటాం. ప్రియ సోదరి సోదరులారా, మన తాత ముత్తాతలు ఒకప్పుడు చెప్పేవారు, పెళ్ళంటే 100 ఏళ్ల పండ అనేవారు. ఈ రోజుల్లో చూస్తే పెళ్ళంటే 100 ఏళ్ల మండగా మారిపోయిందండి. ఎందుకని? ఇదే సంగతి, 100 ఏళ్ల మండ కింద మారిపోయింది. తెలియక పొరపాట్లు చేసేవారు, తెలిసిన తర్వాత కూడా ఎంతో మంది మూఢనమ్మకాలలో జీవించేవారు. ప్రియ సోదరి సోదరులారా చూడండి, మన యొక్క బలిపీఠం మీద మరియ తల్లి స్వరూపం ఉన్నది. ఒక ఆమె ఒక రోజు ప్రార్థనకై వచ్చి, ప్రియ సోదరులారా మనకు డివైన్ మర్సీ ధ్యానాశ్రమం బిల్డింగ్ మధ్యలో ఒక చక్కటి మరియ తల్లి పెద్ద స్వరూపం పట్టుకున్నాం. ఆ స్వరూపం ముందర నిలబడి ప్రార్థన చేస్తుంది. మంచి అమ్మాయి ఇదిగో వచ్చి ధ్యాన వడకమునకు వచ్చినటువంటి ఆమె ముందుగానే వచ్చి ఇదిగో ఆ మరియ తల్లి దగ్గర ప్రార్థన చేస్తున్నారు కదా అని చూసి నేను కొద్దిసేపు అక్కడ నిలబడ్డా. ఆమె వెనక కొద్దిసేపు తర్వాత ఈమె ఏం చేసిందంటే వంగి మరియ మాత యొక్క పాదముల చంద ముద్దు పెట్టుకొని తర్వాత ఒకసారి చుట్టూరు తిరిగి చూసి ఎవరు లేరు అని, అంటే నేను అక్కడ లోపల ఉన్న నా రూమ్ పక్కన, అప్పుడు ఎవరు లేరు అని కనుకొని ఈమె ఏం చేసిందంటే మరియ తల్లి పాదాల చంద ఉన్నటువంటి పాము కూడా ఒక ముద్దు పెట్టిందండి. ఇది చూసినప్పుడు ప్రియ సోదరులు నేను అనుకుంటే ఏంటి ఈమె ఇలా చేస్తుందని చెప్పి నేను బయటకు వచ్చి ప్రియ సోదరులు ఆమెను అడిగిన, అమ్మా ఏంటమ్మా నువ్వు మంచి ఆవిడే ప్రార్థన చేస్తున్నావే, కానీ ఆ పాముకు ముద్దు పెట్టడం ఏంటన్నమ్మా అని అడిగిన. అప్పుడు ఈమె చెప్పినటువంటి సంగతి, స్వామి మీకు తెలియదా? నాకు తెలియదండి. అది స్వామి నేను వృద్ధాప్యములో ఉన్నాను, ముసలిదానిదే, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, కానీ చచ్చిపోతే మాత్రం స్వామి ఒకవేళ నేను పరలోకమునకు వెళితే అక్కడ ఎవరున్నారు?
మరియ తల్లి ఉన్నారు కాబట్టి మరియ తల్లికి ఒకటి. ఒకవేళ నేను మాత్రం నరకమునకు వెళితే అక్కడ ఎవరుండారు స్వామి? నన్ను ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఎవరుండారు స్వామి? పామే కదండి అక్కడ, కాబట్టి పాముకి ఇంకొకటి. అక్కడికి వెళ్తే మరియ తల్లికి, ఇక్కడికి వెళ్తే పాముకంట. అడ్వాన్స్ ఇచ్చేసారు. ఇదే చాలామంది యొక్క విశ్వాసం. ప్రియ సోదరులారా గమనించండి, ఇటువంటి మూఢ నమ్మకాలతో జీవించే వాళ్ళు ఎంతో మంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రభు సమక్షములో మనం ప్రార్థన చేసినప్పుడు మంచి క్రైస్తవ కథోలిక విశ్వాసములో దేవుని బిడ్డలంగా జీవించే వరము ప్రభువా నాకు ప్రసాదించండి అని ఆ ప్రభుని ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనందరి అవసరతలను ప్రభు సమక్షములో సమర్పించి పాప సంకీర్తన సాంఖ్యము జరుగుతూ ఉంది. దివ్య బలి పూజను పెట్టించుకునే వాళ్ళు పేర్లు రాస్తున్నారు. మనందరి అవసరతలను ప్రభు సమక్షములో సమర్పించి యేసయ్య ఆశీర్వదించండి, రోగము నుండి స్వస్థతలు కలుగ చేయండి, పాప మన్నింపును దయచేయండి, చెడు వ్యసనాల నుండి విడుదలను మాకు ప్రసాదించండి అని ఆ ప్రభు సమక్షములో ప్రార్థన చేయండి. చిన్నపిల్లలు ప్రియ సోదర పాసకెళ్ళే వాళ్ళు ఎవ్వరూ కూడా ఇక్కడ మన యొక్క గుడి ఆవరణములో కాదు. మీకు తెలుసు, మనకి మగవాళ్ళకి ఆడవాళ్ళకి 2 వైపున టాయిలెట్స్ ఉన్నది. అక్కడ మాత్రమే పంపించాలి చిన్నపిల్లలతో సహా అనే సంగతి తల్లిదండ్రులు దయచేసి గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. డబ్బుల కొరకై పంపబడినటువంటి రిసీట్ బుక్స్ తిరిగి తీసుకొచ్చిన వాళ్ళు గురువులకు అది తిరిగి అప్పు చెప్పాలి డబ్బులతో సహా. ప్రియ సోదరులారా, మనకు ప్రార్థన కూడిక నిమిత్తమై ఆర్థికమైనటువంటి సహాయం అందించే వారి పేర్లు రాసినటువంటి ఆ ఒక రిసీట్ బుక్స్, కూపన్స్ తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2 చేతులు పూర్తిగా పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి స్వరములెత్తి ప్రభువును స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా అని ప్రభువుని ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అనండి. ఆ యేసు ప్రభు మనకందరికి రక్షణనిచ్చే దేవుడు, స్వస్థతలు కలిగించే దేవుడు, మన అవస్థలు తీర్చిదిద్దే దేవుడు. ఆ ప్రభు సమక్షములో మన జీవితమును సమర్పించి ప్రతి ఒక్క బిడ్డ కూడా చేతులు పైకెత్తి ప్రభువును స్తుతించండి. శంతలకమ శంతలకమ రియ 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 రియ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హాల 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 హాల. యేసువే నన్ను, యేసువే స్తోత్రం. కరుణాയിരിకనే ఈశోయే. శంతలకమ 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 రియ 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 రియ. జీసస్ 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 జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah, hallelujah, hallelujah. We praise you, Jesus. We thank you. Adore and glorify your mighty name. Shamtalakaba, 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 Shamtalakaba. Riya, 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 Riya. స్వస్థపరిచే దేవుడు నీవే. యేసయ్యా మీకు వందనములయ్యా. దావీదు కుమారా, యేసు ప్రభువా కరుణించండి. శంతలకబ 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 శంతలకబ. ప్రతి ఒక్క బిడ్డను కూడా తాకండి, స్వస్థపరచుము దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కడుపులో అల్సర్ వ్యాధితో బాధపడే 3 దేవుడు తాకినట్లు, స్వస్థపరచినట్లు ప్రభు ఒక స్వస్థత సందేశం ఇచ్చి ఉన్నారు. కడుపులో అప్పుడప్పుడు మంటగా అనిపిస్తుంది. అల్సర్ వ్యాధితో బాధపడుచున్నారు. ఈ రీతిగా కడుపు నొప్పి, అప్పుడప్పుడు విరోచనలు అవుతుంది, వాంతులు వస్తుంది. ఈ రీతిగా ప్రియ సోదరి సోదరులారా, కడుపు సంబంధమైనటువంటి రోగములతో అల్సర్ వ్యాధితో బాధపడే 3 మన మధ్యలో దేవుడు తాకినట్లు, స్వస్థపరచినట్లు ప్రభు సందేశం. కడుపులో అప్పుడప్పుడు ఈ రీతిగా అల్సర్ వ్యాధి కానీ, స్టమక్ అప్సెట్ కానీ ఏదైనా ఉన్నవారు ఉండే దయచేసి చెయ్యి పైకెత్తండి. ఇలాంటి ఎవరికైనా జబ్బులు ఉన్న వారు ఉండే చెయ్యి పైకెత్తండి. 1 2
3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. 16 మంది ప్రియ సోదరులారా మన మధ్యలో చేతులెత్తి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తిన 16 మందిలో ముగ్గురికి దేవుడి అల్సర్ వ్యాధి నుండి, స్టమక్ అప్సెట్, కడుపులో మంటగా ఉన్నది, ఇటువంటి వ్యాధి నుండి దేవుడు స్వస్థతనిచ్చినట్లు దేవుని యొక్క గొప్ప స్వస్థత సందేశం. అందరూ గట్టిగా చప్పట్లతో ప్రభువుని స్తుతించండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు పైకెత్తడానికి ప్రియ సోదరులారా మెడ నొప్పిగా ఉన్నది, షోల్డర్ పెయిన్ తో బాధపడే 16 మందికి దేవుడు స్వస్థతను దయచేసినట్లు ప్రభు సందేశం ఉందండి. షోల్డర్ పెయిన్, చేతులు పైకెత్తాలంటే చాలా కష్టముగా ఉన్నది, స్టిఫ్ షోల్డర్స్. చేతులు పైకెత్తిన తర్వాత కిందకి దించాలంటే పెయిన్, నొప్పిగా ఉన్నది. ఈ రీతిగా బాధపడే వారందరూ మీ 2 చేతులు పైకెత్తి ఉంచండి. అట్లా ఎవరికైనా చేతులకు నొప్పి, షోల్డర్ పెయిన్ ఉన్నవారు మాత్రం చేతులు పైకెత్తండి. మిగిలిన వారందరూ మీ చేతులు దించుకోండి. నొప్పి ఉన్న వాళ్ళు మాత్రం చేతులు పైకెత్తి ఉంచండి. గమనించండి ప్రియ సోదరులారా, మన మధ్యలో ఒక 250 మంది దాకా చేతులెత్తి ఉన్నారు చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తిన వారిలో ప్రియ సోదరులారా 16 మందికి దేవుడు షోల్డర్ పెయిన్ నుండి, చేతులు పైకెత్తడానికి నొప్పిగా ఉన్నటువంటి వారికి 16 మందికి దేవుడు స్వస్థతనిచ్చినట్లు దేవుని యొక్క సందేశం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అట్లా నొప్పి ఉన్న వాళ్ళందరూ ఒక 3 సార్లు చేతులు కిందకి పైకి ఇలా లేపి కిందకి పెట్టి చూడండి. నొప్పిలు ఉందని చెప్పినటువంటి వారందరూ ఒక 3 సార్లు చేతులు కిందకి పైకి దించండి, పైకెత్తి చూడండి ఒక 3 సార్లు. మిగిలిన వారందరూ వారి కొరకై ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థపరిచే దేవా మీకు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులు దించండి. ఇప్పుడు 3 సార్లు చేతులు పైకెత్తి కిందకు దించినప్పుడు ఇప్పుడు వరకు ఉండేటువంటి ఒక నొప్పి లేదు, ఇప్పుడు ప్రశాంతముగా ఉన్నది, చేతులు పట్టేటట్లు లేదు, చేయి పూర్తిగా పైకెత్తడానికి దేవుడు దీవించారు అంటే వారు మాత్రం ఇప్పుడు చేతులు పైకెత్తండి. వారు మాత్రం చేతులు పైకెత్తాలి. చూడండి ప్రియ సోదరుల, చుట్టూరు తిరిగి చూడండి ఎంతమంది మన మధ్యలో చేతులు ఎత్తారని చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 18 మంది ప్రియ సోదరులారా మన మధ్యలో చేతులెత్తి చేతుల నొప్పి తగ్గిపోయిందని సాక్ష్యం ఇచ్చేవారు. అందరం గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన యేసువా, మీకే వందనములు, మీకే మహిమ కలుగును గాక. శాంతలకబ, 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 శాంతలకబ. రియ 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 రియ. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord. Hallelujah. 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 ఈ మధ్యలో యాక్సిడెంట్లో కాళ్ళు కానీ చేతులు కానీ శరీరములో ఎముక్క విరిగినటువంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి చేయి పైకెత్తండి. అక్కడ ఒక ఆమె, 2 3 4 5 6 ఒక 7 ఒక సిస్టర్ గారితో సహా 8 మంది 9 మంది ప్రియ సోదరులారా మన మధ్యలో చేతులెత్తిన వారు ఉన్నారు. యాక్సిడెంట్లో కింద పడిపోయి కాళ్ళు కానీ చేతులు కానీ ఎక్కడో విరిగింది. అటువంటి వారిలో ప్రియ సోదరులు 2 దేవుడు తాకినట్లు స్వస్థపరచినట్లు దేవుని యొక్క సందేశం ఉందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చివరన ఒక ఆమె బాండేజ్తో వచ్చి ఇదిగో చెయ్యెత్తినటువంటి ఒక ఆమె, అక్కడ చేతిలో ఫుల్లుగా బాండేజ్ కట్టుకొని వచ్చినటువంటి ఒక ఆమె. ప్రియ సోదరులారా దేవుడిదిగో మన మధ్యలో 2 యాక్సిడెంట్లో చేతులు కానీ కాళ్ళు కానీ
విరిగినటువంటి వాళ్ళు, ఎముకలు విరిగినటువంటి ఇద్దరికి దేవుడు స్వస్థతనిచ్చినట్లు దేవుని యొక్క సందేశం. 2 చేతులు పైకెత్తి అందరం చప్పట్లతో ప్రభువును స్తుతించుదాం. అందరూ గట్టిగా చప్పట్లతో ప్రభువును స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన యేసయ్యా, మీకు వందనములు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.